అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ నేను బయట ఉన్నాను. ఇదిగోండి మొబైల్లో ఈ పేపర్ ఓపెన్ చేసి 3 పత్రికలు కూడా మొబైల్లో ఈ పేపర్ ఓపెన్ చేసి చేస్తాను. మన దగ్గర ల్యాప్టాప్ కానీ స్క్రీన్ కానీ లేదు. ఎందుకంటే నేను పొద్దున్నే శ్రీకాకుళం నుంచి విజయవాడ జర్నీకి బయలుదేరాను అనమాట. పొద్దున్న 4 గంటలకు బయలుదేరా. ప్రస్తుతానికి అనకాపల్లి దాటాను. అనకాపల్లి దగ్గరలోనే ఉన్నాను. సో ఇవాళకి ఇలా, రేపటి నుంచి మనం స్క్రీన్ మీద యాజ్ యూజువల్ చేసుకుందాం. ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మీద నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ. ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అదే హైలైట్ చేశారు. నిన్న ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సహా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో ఎస్సీ వర్గీకరణకు దారితీసిన పరిస్థితులు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేయడం, ఆ తర్వాత వర్గీకరణ జరపడం, దాన్ని కోర్టు అడ్డుకోవడం, తర్వాత తాజాగా కోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు వర్గీకరణ చేయడం, ఈ అంశం మొత్తం మీద మాట్లాడుతూ చివరిగా ఓవరాల్గా ఏం చెప్పారంటే ఎస్సీ వర్గీకరణ అనేది ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్గా చేస్తారు. ఈ రిజర్వేషన్లని నిర్ధారిస్తారు రాష్ట్రం యూనిట్గా. కానీ 2026 జనాభా లెక్కల తరువాత, ఆ జనగణన పూర్తయిన తరువాత అప్పుడు పూర్తి స్థాయి జనాభా లెక్కలు వస్తాయి. కాబట్టి అప్పుడు జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. జిల్లా యూనిట్గా ఎందుకు చెప్పారంటే కొన్ని జిల్లాల్లో, అంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాల్లోనేమో ఒక కమ్యూనిటీ ఎక్కువ, మాదిగ కమ్యూనిటీ ఎక్కువ. ఇతర జిల్లాల్లో మాల కమ్యూనిటీ ఎక్కువ. కాబట్టి ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న చోటేమో ఆ కమ్యూనిటీకి ఎక్కువ పర్సంటేజ్ ఇస్తారు. వేరే కమ్యూనిటీ ఎక్కువ ఉన్న చోట జిల్లాల్లో వేరే కమ్యూనిటీకి ఎక్కువ రిజర్వేషన్ పర్సంటేజ్ ఇస్తారన్నారు. అందుకని జిల్లాల ప్రాతిపదికన అమలు చేస్తేనే బాగుంటుంది. దానికి జనాభా లెక్కలు, తాజా లెక్కలు ఉంటే బాగుంటుందని 2026 జనగణన పూర్తయిన తర్వాత వచ్చిన నివేదికల ఆధారంగా జిల్లాల వారీగా అమలు చేస్తామని చెప్పారు. సో దీని మీద ఈనాడులో బ్యానర్ ఏం రాశారంటే, మాట నిలబెట్టుకున్నాం, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ, 2026 జనగణన తర్వాత జిల్లాల వారీగా అమలు చేస్తాం, బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ తీర్మానం చేస్తున్నాం, వర్గీకరణపై నా ఆలోచన సబబేనని సుప్రీంకోర్టు చాటి చెప్పింది, ఎస్సీలపై వివక్షను ప్రస్తావిస్తూ శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం అని ఒక ఆర్టికల్ రాశారనమాట. అదొకటి చూడొచ్చు మనం. సో ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుదీర్ఘ చర్చ. ఇందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలో ఆయన కూడా కొంత ఎమోషనల్గానే మాట్లాడారు. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉద్యమానికి ఆద్యుడు మందకృష్ణ మాదిగ, దానికి రూపకర్త చంద్రబాబు గారు అండ్ ఫలప్రదాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వీళ్ళ ముగ్గురు కారణంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. ఎస్సీ వర్గీకరణకు జిల్లా యూనిట్గా అమలు చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పారనమాట. ఇక ఈనాడులో ఇంకా కొన్ని ప్రత్యేకమైన వార్తలు కూడా ఇచ్చారు. మందకృష్ణ మాదిగ విజయ ప్రస్థానం అది ఇది మొత్తం ఇచ్చారనమాట. ఇది దీని మీద సుదీర్ఘమైన చర్చ. సో దీని మీద ఆంధ్రజ్యోతిలో ఎట్లా రాశారంటే, ఆంధ్రజ్యోతిలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్, ఉభయ సభల్లోనూ తీర్మానంపై హైడ్రామా, మండలిలో వైసీపీ సహాయ నిరాకరణ అని రాసుకొచ్చారు. తీర్మానానికి చైర్మన్ మోషన్ రాజు నో, నివేదికను తాను చదవాలని పట్టు, చర్చ కూడా జరపకుండా వాయిదా, మండలిలో వైసీపీ మెజారిటీ, తీర్మానం ఆగిపోతే వర్గీకరణకు బ్రేకులే, దీంతో వ్యూహం మార్చిన పాలకపక్షం, అసెంబ్లీకి నివేదిక సమర్పణ లఘు చర్చ, సిఫార్సుల సారాంశం జాతీయ కమిషన్కు, ప్రోరోగ్ కాగానే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ. అది శాసన మండలిలోనేమో వైసీపీకి బలం ఎక్కువ, శాసనసభలో కూటమికి బలం ఎక్కువ. శాసనసభలో ఆమోదించి శాసన మండలిలో కూడా ఆమోదిస్తేనే అది బిల్లు అవుద్ది, ఆ తర్వాత గవర్నర్ సంతకం చేశాక చట్టం అవుద్ది. కానీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆమోదించే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు పట్టుబడుతున్నారు. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే, అత్యవసర ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక ఇది పక్కన పెట్టి మరో అంశం చూసుకుంటే, రక్తమోడిన బస్తర్, 2 ఎదురుకాల్పుల ఘటనలో 30 మంది మావోయిస్టుల మృతి, ఓ జవాను మరణం,
ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టుల హతం. మనం ఒక నెల రోజుల కిందటే చెప్పుకున్నాం. దాదాపుగా 22 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అని. తాజాగా నిన్న కూడా జరిగింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు పరస్పర ఎదురుకాల్పులు 2 చోట్ల జరిగాయన్నమాట. ఇందులో 30 మంది మావోయిస్టులు మరణించారు. సో ఇది అమిత్ షా 2026 మార్చి నాటికి దేశంలో అసలు నక్సల్స్ అనే జాడ ఉండకూడదు, వాళ్ళ నీడ కూడా ఉండకూడదు, వాళ్ళ పేరు వినిపించకూడదు అనే ఒక టార్గెట్గా ఒక స్పెషల్ టీమ్స్ని అడవుల్లో తిప్పుతున్నారు. వాళ్ళు పూర్తి స్థాయి సాంకేతికత వినియోగించి డ్రోన్స్ ద్వారా జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా మావోయిస్టుల శిబిరాలు ఉంటే పైన డ్రోన్స్ అడవి మొత్తం తిరిగి వీళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాయి పోలీసులకి. వెంటనే పోలీసులు వెళ్ళి దాడి చేస్తున్నారనమాట. అందుకే మావోయిస్టుల ఉనికి కష్టమవుతోంది. ఇక మరో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. నిన్న శాసనసభ్యులకు మధ్య జరిగిన ఆటల పోటీలు నిన్నటితో ముగిశాయి. ఈ ముగింపు సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు, కందులు దుర్గేష్ గారు, రఘురామకృష్ణరాజు గారేమో దానవేర సూరకర్ణలో ఏమంటివి ఆ డైలాగ్ దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేశారు. ఇక కందులు దుర్గేష్ గారు కూడా బాలచంద్రుడు ఏకపాత్రాభినయం చేసి మంచి డైలాగులు కొట్టారు. అలాగే పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే గారు అండ్ మాచర్ల ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఒక స్కిట్ చేశారు చిన్నపాటిది, కార్యకర్తలు పాలిటిక్స్ సంబంధించి. అలాగే సుందరపు విజయ్ కుమార్ గారు అండ్ మరో ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు కలిపి కూడా ఒక స్కిట్ చేశారు. ఈ స్కిట్లో విజయ్ కుమార్ గారు చేసిన స్కిట్లో ఎక్కువగా వైసీపీ మీద సెటైర్స్ పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద బేభత్సంగా సెటైర్స్ పడ్డాయి అన్నమాట. సో దాన్ని కూడా ప్రముఖంగా అన్ని పత్రికల్లో ప్రచురించారు. అలాగే నిన్న స్పీకర్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అని వాళ్ళ పేర్లు కూడా చదివారనమాట. అది వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. ఎవరెవరు అనేది చూద్దాం, ఒక్క నిమిషం మీకు చెప్తున్నా, వార్త ఓపెన్ చేస్తున్నా. దొంగల్లో వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు ధ్వజం. అలాగే సభకు రాలేదు కానీ ఐప్యాడ్లు పట్టుకుపోయారు. శాసనసభలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగిన వైకాపా ఎమ్మెల్యేలు తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి అది 10 నిమిషాలు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా సభలోకి అడుగు పెట్టలేదు. ఈ మధ్యలో సుమారుగా 8 మంది శాసనసభ్యులు 4 సందర్భాల్లో వచ్చి సభ్యుల హాజరు పట్టికలో సంతకాలు చేశారు. అంతేకాదు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ శాసనసభ్యులకు ఇచ్చిన ఐప్యాడ్, గిరిజన సహకార సంస్థ తరపున ఇచ్చిన అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్ను తీసుకుని వెళ్ళిపోయారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల కార్లకు ఇచ్చే స్టిక్కర్లను పట్టుకెళ్లారు. వైకాపా ఎమ్మెల్యేల్లో 8 మంది అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో సభలోకి వెళ్లకుండానే సచివాలయంలో ఈ గిఫ్ట్లు స్టిక్కర్లను తీసుకుని వెళ్లారని తెలిసింది. వీరిలో 4 స్వయంగా సంతకం పెట్టి మరీ వాటిని తీసుకువెళ్లగా మిగిలిన వారు శాసనసభ పక్ష కార్యాలయ సిబ్బందితో పట్టుకొని వెళ్లారంట. వైకాపా ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, తాటిపత్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్ష, మత్స్యరాశ విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా హాజరు పట్టిలో సంతకాలు పెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. వాళ్ళు నాకైతే కనిపించలేదు, మీకేమైనా కనిపించారా అని మిగిలిన సభ్యులను స్పీకర్ గారు ప్రశ్నించారు. అది కొంచెం చర్చనీయాంశంగా మారింది. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఈ పరిస్థితి ఉండదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉండదు. శాసనసభకు వెళ్ళకపోతే వెళ్ళనట్టు ఉండాలి. శాసనసభకు మేము అడుగు పెట్టము అని చెప్పి దొంగచాటుగా వెళ్ళి సంతకం చేసేసి ఆ గిఫ్ట్లు పట్టుకొచ్చి ఐప్యాడ్లు పట్టుకొస్తే ఏమంటారు దాన్ని? సో ఇటువంటి చెత్త పాలిటిక్స్, ఇటువంటి చెత్త ట్రెండ్, ఇటువంటి వైపరీత్యాలు వైసీపీకే సాధ్యం. ఒక్క ఫోన్తో అమర్ రాజాను ఆపేశారు. వైకాపా సర్కారుపై మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం. కూటమి ప్రభుత్వం వచ్చాక జిందాల్ వెళ్లిపోయిందంటూ బొత్స వ్యాఖ్య. పరిశ్రమలపై మండలిలో వాడివేడి చర్చ. సో జిందాల్ పరిశ్రమ వెళ్ళిపోయిందని బొత్స సత్యనారాయణ గారు అంటే అమర్ రాజాను ఒక్క ఫోన్తో ఆపేశారు మీరు అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు అన్నారు. ఇలా
అసెంబ్లీలో ఈ శాసన మండలిలో నిన్న పరిశ్రమలకు సంబంధించిన చర్చ జరిగింది. కొంచెం వాడివాడిగానే జరిగింది. ఇక్కడ వైసీపీ హయాంలో వెళ్ళిపోయిన పంపించేసిన పరిశ్రమలను పయ్యావుల కేశవ్ గారు చెప్తే, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని వెళ్ళిపోతున్నాయి కదా, జిందాల్ ఉదాహరణ అన్నారు. అప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. జిందాల్ ఏం చేశాడో, ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసు, అతనితో ఉన్న కాంట్రవర్సీ తెలుసు అని కొంతమంది సభ్యులు కామెంట్ చేశారనమాట. ఇంకా లోపల పేజీల్లో ఈనాడులో చూసుకుంటే సినీ ప్రముఖుల మేడకు బెట్టింగ్ యాప్ కేసు అని ఒక వార్త ఇచ్చారండి. యాంకర్ శ్యామలతో పాటు సినీ ప్రముఖులుగా ఉన్న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ అండ్ ప్రకాష్ రాజు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. వీళ్ళ మీద కూడా కేసులు కట్టారు. అలాగే నిన్న రీతు చౌదరి అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ కూడా నిన్న పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఇందులో విష్ణుప్రియ నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. ఆమె ఒక్కొక్క వీడియోకు యావరేజ్గా ₹1,00,000 తీసుకుంటానని చెప్పింది. ఆ ₹1,00,000 ఏ అకౌంట్కి పడతాయి, ఎవరు వేస్తారు అనేది కూడా పోలీసులు అడిగారు. ఆమె అకౌంట్ స్టేట్మెంట్లు తీసుకుంటూనే అలాగే ఆమె ఫోన్ను కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఆమె ఫోన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని పరిశీలించడానికి. ఆమె ఆల్మోస్ట్ చెప్పేశారు, ఒక్కొక్క వీడియోకి నాకు ₹1,00,000 వస్తుంది, నేను డబ్బుల కోసమే చేశాను, వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు అని ఆమె చెప్పారనమాట. ఇక రేవంత్ రెడ్డి గారు ఒక వివాదాస్పద కామెంట్ చేశారండి. తిరుమల దర్శనాలకు వాళ్లను అడుక్కోవడం ఏమిటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని తితిదే అధికారులను ప్రతిసారి అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ యాదగిరిగుట్ట దేవస్థానం లేదా, భద్రాచలంలో రాముడు లేడా, మనకు శివాలయాలు తక్కువ ఉన్నాయా? తిరుమలకు వెళ్లి బతిమలాడుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు అని రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కాస్త వైరల్ అయ్యాయి. ఎంతైనా తిరుమలే కదండి. అంటే ఇక్కడ ఏ పుణ్యక్షేత్రాన్ని మనం తక్కువ చేసే ఉద్దేశం లేదు. కానీ తిరుమల అనేది ప్రపంచం మొత్తం మీద అత్యధిక మంది భక్తులు దర్శించుకునే అతిపెద్ద దేవస్థానం. సో అంటే ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలేమో వాళ్ళ సిఫార్సు లేఖలను కూడా టీటీడీ ఆమోదించి బ్రేక్ దర్శనాలు ఇవ్వాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. ఈవెన్ ఆమోదించారు కూడా, యాక్సెప్ట్ చేశారు కూడా. టీటీడీకి ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రిఫర్ చేయొచ్చు, ఎవరినైనా దర్శనానికి పంపించవచ్చు వారంలో 4 రోజులు, 3 రోజులు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇక ప్రతి బుధవారం నియోజకవర్గాల వారీగా సమీక్ష అంటండి. ఒక నిమిషం, అది వార్త ఓపెన్ అవుతుంది. ప్రతి బుధవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, అదే రోజు ప్రజల నుంచి వినతుల స్వీకరణ, నెలకు 2 రోజులు జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల పర్యటన, చంద్రబాబు లోకేష్ ఆదేశాలు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలను తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, విభాగాలు, కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. అదే రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని. ఇక్కడ కార్యకర్తల్లో అసంతృప్తి వస్తుంది అనే వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ టీడీపీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి బుధవారం కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాల వారీగా వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలి, అలాగే ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించాలి అని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారనమాట. అది కీలకంగా ప్రచురించారు ఈనాడులో. అలాగే ఇంకా కీలకమైన అంశాలు ఏమున్నాయనేది ఒకసారి చూసుకుంటే, తరతరాలుగా మాదిగల వెనుకబాటు అని, అంటే ఈ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, నిన్నే మన గుండుసూది ఛానల్లో రిలీజ్ చేశాను, చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎస్సీలకి అంటే మాలా మాదిగ జనాభాలో ఉన్న వ్యత్యాసం. సో ఓవరాల్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాదిగల పాపులేషన్ ఎక్కువ, కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాల పాపులేషన్ ఎక్కువ. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ వర్గీకరణ లేని కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఉద్యోగాల్లో రిజర్వేషన్లో
మాల ఎక్కువగా డామినేషన్ ఉందన్నమాట. వాళ్ళకే దాదాపుగా 70% అబోవ్ డామినేషన్ ఉంది. అందుకే మాదిగలో ఎక్కువగా రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని పట్టుబడుతున్నారు. సో దీనికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఈనాడులో ఒక ఫుల్ పేజీ వేశారు. అలాగే శాసన సభాపతి చైర్మన్గా రూల్స్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీకి పితాని, ఉపసభాపతి రఘురామ అధ్యక్షుడిగా పిటిషన్ల కమిటీ, శాసనసభలో పలు కమిటీల నియామకం అనేది ఇచ్చారు. అలాగే సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. కొన్ని నేనేమైనా మిస్ అయినా సరే నేను మళ్ళీ వెళ్ళిపోతాను. నేను మళ్ళీ స్టూడియోకి 10:30-11 కల్లా స్టూడియోకి వెళ్ళిపోయి యాజ్ యూజువల్ రెగ్యులర్ వీడియో చేస్తాను. 3 నెలల్లో నకిలీ ఓటర్ల ఏరివేత, ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సాహస చర్యలు, ఎన్నికల కమిషన్ వెల్లడి. సో ఆధార్తో ఓటర్ ఐడి లింక్ చేస్తున్నారు కాబట్టి 3 నెలల్లో ఎక్కడైనా ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నా సరే, నకిలీ ఓట్లు ఉన్నా సరే మొత్తం ఏరివేస్తామని చెప్పారనమాట. సో ఈనాడు తర్వాత సాక్షికి వెళ్తున్నాను. సాక్షిలో చూద్దాం. సాక్షిలో సాగుకు నీటి గండం అని ఒకటి రాశారండి బ్యానర్లో. బీడువారుతున్న చివరి ఆయకట్టులోని పొలాలు, నీరందక దెబ్బతింటున్న 1,00,000 ఎకరాల పంట అంట. లక్ష్యం కంటే దాదాపు 10 లక్షల ఎకరాలు తక్కువ సాగు, అయినా సమృద్ధిగా నీరందించలేకపోతున్న ప్రభుత్వం. షరతుల వారీగా విధానంలో విఫలం, కృష్ణా గోదావరి డెల్టా శివారులో సమస్య తీవ్రం అని రాష్ట్రంలో ఈ సాగునీటి కాలువలకు సంబంధించి శివారు ప్రాంతాల్లో నీళ్లు అందక అక్కడ ఎండిపోతున్నాయి అనేది ఒకటి వేశారు. ఇప్పుడు యాక్చువల్లీ అన్సీజన్ కదా, నాకు తెలిసి ఇది అన్సీజన్. ఇప్పుడు జూన్లో మనకి ఏరువాక పౌర్ణమి వచ్చి ఖరీఫ్ మొదలవుద్ది. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు రబీ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రబీ సీజన్ ఎండింగ్ అని నేను అనుకుంటున్నా. ఏప్రిల్, మే ఏముండవు. మరి ఇక్కడ వీళ్ళు ఎండిపోతున్నాయని వరి ఫోటో వేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిపాలెంలో ఎండిపోతున్న వరి పొలం అని రాశారు. సో మేబీ కొన్ని చోట్ల వరి చివరిలో ఉందేమో. తర్వాత ఛత్తీస్గఢ్లో మళ్ళీ నెత్తుడి ధార అనేది ఇది కూడా సాక్షిలో కూడా రాశారు. తర్వాత బాబు విజనరీ ఆదాయం ఆవిరి అని ఒక ప్రత్యేకమైన వార్త సాక్షిలో రాశారండి. బాబు విజనరీ ఆదాయం ఆవిరి. దీని సారాంశం ఏంటంటే గత ఆర్థిక సంవత్సరం కంటే చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిన రెవెన్యూ రాబడి స్పష్టం చేసిన కాగ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ గణాంకాలు వెల్లడి. 2023-24తో పోలిస్తే రాబడుల్లో 11,450 కోట్ల తగ్గుదల. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అమ్మకం, పన్నుల రాబడి సైతం తిరోగమనమే. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడిలోనూ భారీగా తగ్గుదల అని. సో వివిధ మార్గాల్లో ఆదాయం తగ్గిపోయింది. దీనికే చంద్రబాబు గారేమో విజనరీ అంటారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తగ్గిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్ తగ్గిపోయింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పన్నుల రాబడి తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి అని. ఏ విధంగా తగ్గాయి ఏంటనేది సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. ఇక హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేసిన కేంద్రం. రద్దుకు అనుకూలంగా ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగానే నిర్ణయం. హజ్ యాత్రికులకు కూటమి సర్కారు ద్రోహం చేసిందంట. ఎంబార్కేషన్ సెంటర్ను తీసేసిందంట. అదొకటి రాశారు. తర్వాత బతుకే పరీక్ష, వలసబాటులో 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షలకు దూరం అని చెప్పి కరువు సీమలో ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాల్సిన పిల్లలు చాలామంది కూలి పనులకు వెళ్తున్నారంట, తోటల్లో పనులుగా ఉన్నారంట. తల్లికి వందనం ఇవ్వని ఎఫెక్టు, కరువు సీమలో తల్లికి వందనం ఇవ్వని ఎఫెక్టు. 10 పబ్లిక్ పరీక్షల్లో పెరిగిన గైర్హాజరు శాతము, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రమాదంలో పేద విద్యార్థుల భవితవ్యం అని అంటే 10వ తరగతి విద్యార్థులు డ్రాప్ అయిపోయి మధ్యలో చదువు ఆపేసి పొలాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. దీనికి వైసీపీ వాళ్ళు ఏం లింక్ పెట్టారంటే తల్లికి వందనం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం, ఆ ఎఫెక్ట్ కారణంగానే ఇలా జరుగుతోందని వైసీపీ వాళ్ళు వాళ్ళకే సాధ్యమైన లాజికల్తో ఒక వార్త రాశారనమాట. విశాఖలో పట్టుబడినవి డ్రగ్స్ కాదు కేంద్రం. విశాఖపట్నంలో పట్టుబడిన కంటైనర్ అప్పట్లో మార్చి నెలలో చూడండి, ఎన్నికలకు ముందు 25,000 కిలోలు ఏదో 25,000 కిలోలు ఉన్నది ఒక కంటైనర్ పట్టుబడింది కదా. అప్పుడు డ్రగ్స్ అని టాక్ వచ్చింది కదా, అది డ్రగ్స్ కాదు అని కేంద్రం చెప్పింది. ఇక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. తర్వాత గిరిజన వర్సిటీకి భూములు ఇస్తే మార్చేస్తారా? సో ఇవి సాక్షిలో అయ్యాయి. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తున్నా. చివరుగా
ఆంధ్రజ్యోతిలో ఒక ఎమ్మెల్యే గారి గురించి రాశారండి. ఒకవైపేమో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాస్తూనే మరోవైపు పక్కన ఎమ్మెల్యే రుబాబు విచక్షణ మరిచి నోటి దురుసు. ఇది అన్ని చోట్ల ఉంది. అన్ని చోట్ల ఎమ్మెల్యేల మాట తీరు, అన్ని చోట్ల మీన్స్ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది ఎమ్మెల్యేల మాట తీరు. ముఖ్యంగా విజయవాడలో బహుశా సెంట్రల్ ఎమ్మెల్యే గారి గురించి అనుకుంటే ఇది రాసింది. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు ఇలా ఇంత రుబాబు, ఇంత సీరియస్ కాదు. ఆయన అంతా సాఫ్ట్గా సైలెంట్గా తన పని చేయించుకునే టైప్. ఈవెన్ వాళ్ళ అబ్బాయి కూడా క్రాంతి గారు కూడా ఆ టైప్ కాదు. అలాగే విజయవాడ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి గారు కూడా అధికారుల మీద అరవడము, రుబాబు చేయడం ఏమి ఉండదు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి గురించి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఎందుకంటే సెంట్రల్ బోండా ఉమా గారి తత్వం తీరు మనకు తెలుసు కదా, కొంచెం ఆయన అగ్రెసివ్గా ఉంటాడు. అక్కడ ఏం రాశారంటే ఆంధ్రజ్యోతిలో ఎమ్మెల్యే రుబాబు విచక్షణ మరిచి నోటి దురుసు, రెవెన్యూ సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఆవరణలో చిందులు, కబ్జా క్రమబద్ధీకరణ కోసం ఒత్తిళ్లు, కుదరదని చెప్పడంతో ఆక్రోశం, 5 నిమిషాలు ఆగకుండా దూషణలు, అడ్డుకున్న మంత్రి పైన అదే దూకుడు, గట్టిగా చురకలు అంటించిన మంత్రి, ఎమ్మెల్యేపై సీఎంకు నిఘా సమాచారం, మంత్రిని పిలిపించి ఆరా తీసిన సీఎం. నేను చెప్పింది చేయాల్సిందే. ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకొని భారీ భవంతిని నిర్మించుకున్నా సరే దానిని క్రమబద్ధీకరించాల్సిందే. ఇది ఆ ఎమ్మెల్యే తీరు. అలా కుదరదని చెప్పినందుకు ఆయన రెచ్చిపోయారు. అసెంబ్లీలోనే 2 సీనియర్ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు. నా మాటే వినరా, నా పనులు చెయ్యరా అంటూ దూషించారు. ఇది సరైన పద్ధతి కాదు అని నిలువరించిపోయిన ఓ కీలక మంత్రి పైన ఆయన నోరు పారేసుకున్నారు. విజయవాడ నగరంలో కేంద్రీకృతంగా ఉన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ ఎమ్మెల్యే వైఖరితో సీనియర్ అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం శాసనసభ వైపు కూడా రాలేదు, కార్యాలయానికి వెళ్ళలేదు. అధికారుల్ని అందరి ముందు అవమానించేలా మాట్లాడితే వాళ్ళు ఎలా వెళ్ళగలరు? పోలీసులనేమో అడ్డమైన పనులకి వాడుకుంటున్నారు, కలెక్షన్లకి. అధికారుల్ని అలా వాడుకుంటున్నారు, సహకరించకపోతే తిడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అలా తయారైంది. పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు మించితే నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించింది. గట్టిగానే ఆక్రమించాడండి ఈయన. ఎమ్మెల్యే 900 గజాలంట ఒక పెద్ద భవనాన్ని ఆక్రమించాడు అని రాశారు, గట్టిగానే రాశారు. మరి చూద్దాం, దీనికి మీద ఒకసారి ఫాలో అప్ చేసి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. తర్వాత సారు దోచిపెట్టారు. జగన్ పత్రికకు 574 కోట్లు సమర్పయామి, నిగ్గు తేల్చిన విజిలెన్స్. 5 ఏళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చు 859 కోట్లు. ఇందులో రోత మీడియాకే 371 కోట్లు, పత్రిక కొనుగోలు ద్వారా మరో 203 కోట్లు, వాలంటీర్లు ఉద్యోగుల చందాలతో మళ్లింపు. ఇంకా బయటకు వస్తాయి. ఇదే కాదు, ఒక ఆఫీసులో ఒక జిల్లా పరిషత్ ఆఫీస్ ఉంది. ఈ జిల్లా పరిషత్లో ఒక 10 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో ఒక్కో సాక్షి పేపర్. నిజానికి ఒక దానిలో ఈనాడు, ఒక దానిలో సాక్షి, ఒక దానిలో ఆంధ్రజ్యోతి, ఒక దానిలో ఆంధ్రప్రభ, ఒక దానిలో డెక్కన్ క్రానికల్, ఒక దానిలో హిందూ, అలా వెయ్యాలి. అన్ని పత్రికలు వేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో. కానీ అన్ని పత్రికలు సాక్షియే, అన్ని సాక్షినే వేసేశారు. అలాగే కలెక్టరేట్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, ఎండిఓ ఆఫీసుల్లో, సచివాలయాల్లో ఒకటి అవసరమైన చోట 10 పేపర్లు వేశారు. నేను చాలా చోట్ల అప్పట్లో చూసా. సో సాక్షిని అలా అడ్డంగా సర్క్యులేషన్ పెంచుకున్నారు. అలాగే వాళ్ళకి అడ్డగోలుగా యాడ్లు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చి దాని మీద సిఐడి కేసు నమోదు చేస్తోంది. విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. 574 కోట్లు సుమారుగా అక్రమంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఒక్క 5 ఏళ్ళు పరిపాలించిన పాపానికి ఎన్ని చేశారండి బాబు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పాపానికి అడ్డగోలుగా 50 మంది సలహాదారులను పెట్టారు. కోట్లకు కోట్లు సొంత పత్రికకి ఇచ్చుకున్నారు. అసలు జీవితాంతం వేధించే పాపాలు చేసినట్టున్నారు. ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు, టీడీపీ వాడు అంటారు. కానీ ఎవడు టీడీపీ వాడో, ఎవడు జనసేన వాడో, ఎవడు వైసీపీ వాడు అనేది తర్వాత. 5 ఏళ్ళు అధికారం పరిపాలించండి అని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వం చేశారు. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో. అరెస్టు నుంచి రక్షణ కుదరదు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. సో ఎంపీ మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఎంపీ మిథున్ రెడ్డి గారు. దానికి హైకోర్టు ఒప్పుకోలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కుదరదు, విచారణ ఎదుర్కోవాల్సిందే, అవసరమైతే అరెస్ట్ అవ్వాల్సిందే అని చెప్పేసింది. అలాగే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇచ్చారు 3 రోజుల పాటు. ఇక తారలపై కేసులు అనేది ఒకటి వేశారు ఆంధ్రజ్యోతిలో. అలాగే ఆర్ట్స్ విద్యార్థికి 1.3 కోట్ల ప్యాకేజ్.
భారీ జాక్పాట్ కొట్టిన శ్రీకాకుళం వాసి. చదివింది ఏయూలో MHRM. పోలాండ్ కంపెనీకి HR అసిస్టెంట్గా ఎంపిక. శ్రీకాకుళంకి చెందిన ఈ విద్యార్థి, ఆర్ట్స్ విద్యార్థి 1,30,00,000 ప్యాకేజీ వచ్చిందంట. ఆర్ట్స్ విద్యార్థి. సాధారణంగా సైన్స్ వాళ్ళకో బీటెక్ వాళ్ళకో పెద్ద పెద్ద ప్యాకేజీలు వస్తాయంటారు, కానీ ఆర్ట్స్ విద్యార్థికే 1,30,00,000 ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. సుమారుగా నెలకి 11 లక్షలు. ఇక సో ఇదండి మూడు పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. మరిన్ని ఇతర అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు నేను 11 గంటలకల్లా స్టూడియోకి వెళ్ళిపోతా. యాజ్ యూజువల్గా మనం రోజువారీ చెప్పుకున్న అంశాలన్నీ 11 గంటల నుంచి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఎక్కడైనా అసౌకర్యంగా ఉంటే జర్నీలో కూడా చేయడము అది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సరే ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటా. నేను పుట్టిన ప్రాంతం ఒకటి, పెరిగిన ప్రాంతం ఒకటి, చదివిన ప్రాంతం ఒకటి, ఉద్యోగం ఒక చోట, సెటిల్ అయింది ఒక చోట. బహుశా నాకు మైనస్ అదే, ప్లస్ అదే. నాకు మైనస్ అదే, ప్లస్ అదే. ప్లస్ అది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న భిన్నమైన సాంప్రదాయాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోగలిగాను. నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టా, అక్కడే పెరిగా. ఏలూరులో కొంతకాలం చదువుకున్నా, హైదరాబాద్లో కొంతకాలం చదివి పార్ట్ టైం ఉద్యోగం చేశా. ఆ తర్వాత ఒంగోలులో కొంతకాలం పనిచేశా, వైజాగ్లో కొంతకాలం పనిచేశా, నెల్లూరులో కొంతకాలం పనిచేశా. ఇలా రాష్ట్రంలో చాలా చోట్ల పనిచేయడం వలన, ఇలా మైగ్రేట్ ఫ్యామిలీ అవడం వలన కాస్త ఎక్కువ తెలిసింది. నాకు తెలియని దానికంటే చిన్న వయసులోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. అలాగే భిన్నమైన ఎక్కువ పనులు చేయడం, రకరకాలు చాలా పనులు చేశానులే, దానివలన ఇతర రంగాల మీద కూడా పట్టు వచ్చింది. అలాగే ఎక్కువ పరిచయాలు వచ్చాయి. సో అందుకే నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను, జర్నీలు ఎక్కువ ఉంటాయి. ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ.